జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో తెలుగులో 4 సినిమాలకు అవార్డులు దక్కాయి. దాదాపుగా ఇవన్నీ సాంఘిక సామాజిక సందేశం ఉన్న సినిమాలే కావటం విశేషం. అవార్డుల ఎంపికలో కమిటీ ఆచితూచి వ్యవహరించిందనే చెప్పాలి. ఇంతకు తెలుగు సినిమాల్లో వీటికి ఎందుకు అవార్డులు వచ్చాయో ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ అవార్డును ప్రకటించింది. నాన్ ఫీచర్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్కు ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈసారి కూడా తెలుగు సినిమాలు తమ సత్తాను చాటాయి. ప్రేక్షకుల్ని రంజింప చేయడంతో పాటు ఇన్ఫర్మేషనల్గా నిలిచిన తెలుగు సినిమాలు అవార్డును దక్కించుకోవడం విశేషం. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది భగవంత్ కేసరి గురించే. బాలకృష్ణ హీరోగా, శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్స్పై అనిల్ రావుపుడి తెరకెక్కించారు. తండ్రి కూతుర్ల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సినిమా ఇది. కుమార్తె అభ్యున్నతికి పాటుపడే తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించారు. కూతుర్ని చదివించి ఆర్మీ ఆఫీసర్ని చేయాలనే కోరికతో కష్టపడే తండ్రిగా బాలయ్య ఇందులో నటించగా, కుమార్తె పాత్రలో శ్రీలీల నటించింది. టీనేజ్ లవ్ స్టోరీ బేస్డ్గా రూపొందించిన బేబీ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేష్కు జాతీయ అవార్డు దక్కింది. నేటి తరం ప్రేమికులు ఎలా ఉన్నారు, వారి ఆలోచనల కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే విషయాన్ని సాయి రాజేష్ ఈ సినిమాలో ఆవిష్కరించారు. అలాగే ఈ సినిమాలో పాటలకు మంచి ఆదరణ దక్కింది. అందులో భాగంగా ఉత్తమ నేపథ్య గాయకుడిగా ప్రేమిస్తున్న పాట పాడిన PVNS రోహిత్ అవార్డును దక్కించుకున్నారు. నేషనల్ అవార్డు దక్కించుకున్న మరో తెలుగు సినిమా హనుమాన్. గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్ దొరక్క అతి కష్టం మీద తక్కువ థియేటర్స్లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని దక్కించుకుంది. భగవంతుడి శక్తి భక్తుడిని ఎలా కాపాడింది, చివరకు భక్తుడు ఇబ్బందుల్లో పడితే భగవంతుడు ఏం చేశాడనే కథాంశంతో హనుమాన్ తెరకెక్కింది. దీంతోపాటు ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ ఈ మూవీ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. దీంతోపాటు డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ప్రధాన పాత్ర పోషించిన గాంధీ తాత చెట్టు సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా దక్కింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ తెలుగువారు తమదైన మార్కును చూపించారు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డుతో పాటు బెస్ట్ రికార్డింగ్ అవార్డు కూడా వచ్చింది. అలాగే తెలుగు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా సార్ దర్శకుడు కూడా మన తెలుగువాడైన వెంకీ అట్లూరి. ఈ సినిమా బేస్ చెప్పాలంటే తెలుగు సినిమానే అయినప్పటికీ తెలుగు తమిళంలో ఒకేసారి రూపొందింది. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ అవార్డు దక్కించుకున్నారు. ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసరిని ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డ్ కమిటీకి, జ్యూరీ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. బనావో బెట్టి కుషియర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో చేసిన మా ప్రయత్నాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడం మా వెనక ఎంతో నిలబడ్డారు. సో ఆయనకు కూడా మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే పనిచేసిన టీం మెంబర్స్ అందరికీ మా టీం అందరి తరఫున సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అలాగే మాతో పాటు అవార్డులు వచ్చిన మిగతా అన్ని భాషల టెక్నీషియన్స్ కి, ముఖ్యంగా మన తెలుగు టెక్నీషియన్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్కారం. 71st నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు. అందులో బేబీకి 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం. అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్లో గెలుచుకున్నాం. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే, రెండోది బెస్ట్ మేల్ సింగర్. ఇది నిజంగా నా కెరీర్కి చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే చెప్తా, తను నమ్మకపోతే ఇది జరిగేది కాదు. அனைவருக்கும் வணக்கம்.
ஸோ வாத்தி வந்து 71வது நேஷ்னல் அவார்ட் வந்து பெஸ்ட் மியூசிக் டைரக்டர் கிடச்சிருக்கு. ஸோ ரொம்ப ரொம்ப சந்தோஷம். இறைவனுக்கும் இயற்கைக்கும் நன்றி. அண்ட் தேங்க்ஸ் டு ஆல் த ஜூரிஸ், செலக்டர்ஸ், த கமிட்டி, மினிஸ்ட்ரி எல்லாருக்கும் என்னுடைய நன்றி. அப்புறம் முக்கியமாக இந்த படத்தோட டீம், தனுஷ் சார் இந்த படத்துக்கு என்ன ரெக்கமெண்ட் பண்ணாங்க, இந்த படத்தை எனக்கு கொடுத்தாங்க. அப்புறம் டைரக்டர் வெங்கி అట్లూరి இந்த పడత என்னை సెలెక్ట్ పన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుల తర్వాత మళ్ళీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. అందరికీ నమస్కారం. మా చిత్రం హనుమాన్కి ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 2 ప్రెస్టీజియస్ కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. అందులో మొదటిది యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో ద బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. దానికి గాను మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టికి కంగ్రాచులేషన్స్. రెండవది యాక్షన్ కొరియోగ్రఫీలో నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్కి ఈ నేషనల్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ మాస్టర్స్. అండ్ వీళ్ళకి అవార్డ్స్ వచ్చాయంటే కనుక దాని వెనుక ఎంతో మంది కృషి ఉంది. సో మా ప్రొడ్యూసర్స్, మా యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా నా తరపున చాలా 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 థ్యాంక్స్. అండ్ పర్టికులర్గా జ్యూరీ మెంబర్స్కి మా సినిమాకి ఈ నేషనల్ రికగ్నిషన్ ఇచ్చినందుకు మా యూనిట్ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. హనుమాన్ సినిమాకి నేషనల్ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం వచ్చిన వల్ల మా ప్రసన్న గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట గారికి, అలాగే మా డైరెక్టర్ గారి సిస్టర్ ప్రసన్న గారికి, అలాగే మా డైరెక్టర్ టీమ్, అసిస్టెంట్ కానీ, కోఆర్డినేటర్ కానీ, అసిస్టెంట్ కానీ, వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు వచ్చింది చాలా సంతోషపడుతున్నా.